వాటిల్లు. న్యాయం కోసం మన పోరాటం, శాంతియుత నిరసనలో ఏకమవుదాం. ప్రభుత్వానికి మన గలం వినిపిద్దాం, మన హక్కును సాధిద్దాం. 2003 డిఎస్సి ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులు ఆంధ్రప్రదేశ్లో నూతన పెన్షన్ విధానం సిపిఎస్ అమలు తేదీ 1/9/2004 కంటే ముందే నియామక ప్రక్రియ పూర్తయింది. కానీ ప్రభుత్వ పరిపాలన కారణాల వల్ల ఉపాధ్యాయులు ఆ తేదీ తర్వాత విధుల్లో చేరవలసి వచ్చింది. ఆర్సీ నెంబర్ 115 పెన్షన్ 1/2016, 9/2/2018 మరియు కేంద్ర ప్రభుత్వ మెమో 57 ప్రకారం నోటిఫికేషన్ పాత పెన్షన్ పరిధిలో ఉంటే చేరిన ఆలస్యమైన పాత పెన్షన్ వర్తిస్తుందని, ఈ న్యాయమైన హక్కు కోసం ఉపాధ్యాయులు ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నామని శాంతియుత నిరసన చేశారు. విజయనగరం జిల్లా 2003 ఈరోజు గవర్నమెంట్కి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా 2003లో అపాయింట్మెంట్ అయిన వాళ్ళందరికీ కూడా ఓపీఎస్ అమలు చేయమని సెంట్రల్ గవర్నమెంట్ 57 మెమో అమలు చేయడం ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా ఆ మెమో మీద గవర్నమెంట్ ఎటువంటి స్పందన లేదు. కానీ గత గవర్నమెంట్ ఈ మెమో ద్వారానే 3 ఐఏఎస్ఎల్కి ఓపీఎస్ అమలు చేయడం జరిగింది. మరి మాకెందుకు అమలు చేయడం లేదు అనే విషయాన్ని మేము గవర్నమెంట్కి తీసుకొస్తాం. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈ 2003లో అపాయింట్మెంట్ అయినటువంటి ప్రతి ఉద్యోగి కూడా ఓపీఎస్ అమలు చేసే విధంగా మేము పోరాటం చేయడం జరుగుతుంది. మరి దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి ఉప ముఖ్యమంత్రి గారు, మరి విద్యాశాఖ మంత్రి గారు మా యందు దయించి మేము ఏదైతే న్యాయబద్ధమైన డిమాండ్ని మేము దృష్టికి తీసుకొచ్చామో దీనికి ఎటువంటి ఆటంకము లేదు. ఎందుకంటే అన్ని యూనియన్లు అందరూ మద్దతు కూడా ఈ 2003 వారికి ఓపీఎస్ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా గౌరవ కోర్టు వారు కూడా వీళ్ళు న్యాయమైన డిమాండ్, ఎందుకంటే మాకు రిక్రూట్మెంట్ అయినప్పుడు ఓపీఎస్ సిపిఎస్ అనేది లేదు. మేము ఓపీఎస్లో రిక్రూట్మెంట్ అయ్యాం, కానీ బలవంతంగా మమ్మల్ని సిపిఎస్ నెట్టడం జరిగింది. దయచేసి మా సమస్యను మీరు అర్థం చేసుకొని మరి మా సమస్య పరిష్కరించి మేమందరం కూడా మీ వెంటే ఉంటాము, మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటున్నాం. దయచేసి మా సమస్యను మీరు తక్షణ పరిష్కరిస్తారని సభాముఖంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మండల కేంద్ర, జిల్లా కేంద్రాలు అందరూ కూడా శాంతియుతంగా నిరసన తెలియజేశాం. మరి ప్రభుత్వం ఈ విషయం మీద ఒక అవగాహన తీసుకొచ్చి ప్రభుత్వం ఈ విషయాన్ని వెంటనే పరిష్కరించాలని మా యూనియన్ తరఫున 2003 డిఎస్సి ఫోరం అందరూ కూడా వేడుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో సుమారు 11,000 మంది వివిధ డిపార్ట్మెంట్లో ఉన్నారు. వీళ్ళందరికీ న్యాయం చేసి మా కుటుంబాలని ఆదుకుంటారని, మా కుటుంబ బతుకుల్ని ఆదుకుంటారని మీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. కే సింహాచలం డిఎస్సి 2003 జిల్లా ఫారం కో కన్వీనర్ని. మా రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా మా నిరసన కార్యక్రమం ఈరోజు ప్రారంభమైంది. ఈ యొక్క నిరసన కార్యక్రమానికి ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే, మేము 2003 డిఎస్సి అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే రాయబడిన పరీక్షలకు 2004లో రాసాం. 2004లో రిజల్ట్ వచ్చింది జూన్లో. అప్పుడే మాకు పోస్టింగ్ ఇచ్చి ఉంటే మేమందరం కూడా ఓపీఎస్లోనే ఉండేవాళ్ళం. ఆ తర్వాత గెలిచిన ప్రభుత్వం 18 నెలలు ఆలస్యం చేయడం వల్ల మేమందరం కూడా తెలియకుండా 653వ జీవో ద్వారా మరి సిపిఎస్లోకి వెళ్ళాం. కాబట్టి అప్పుడు మాకు చెప్పారు ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ, మీకు అన్యాయం జరిగింది, మీకు ఓపీఎస్ ఇస్తామని చెప్పారు. కానీ 20 సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నాం, కానీ దీనికి పరిష్కారం దొరకలేదు. అయితే కేంద్ర ప్రభుత్వం మెమో నెంబర్ 57 అని చెప్పి 2020 ఫిబ్రవరి 17వ తేదీ నాడు ఒక మెమో ఇచ్చింది. ఈ మెమో సారాంశం ఏంటంటే, ఎవరైతే పరీక్షలు నియమకు సంబంధించిన ప్రక్రియ అంతా పూర్తి చేయబడి ప్రభుత్వం ఆలస్యం ద్వారా వెనకబడతారో వాళ్ళకి ఓపీఎస్ అనేది ఆప్షన్ ద్వారా ఇవ్వండి అని చెప్పింది. అప్పటి నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం కూడా దీని మీద సానుకూలంగా ఉన్నానని చెప్తూ ఇప్పటివరకు సాగదీసింది 2020 నుంచి 2025 వరకు. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, మరి పవన్ కళ్యాణ్ గారికి మేము రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, సార్ మీరు వేసిన డిఎస్సి ఆల్రెడీ మోడీ గారు 57 జీవో నెంబర్ మాకు ఇచ్చారు. దాని ప్రాప్తికి మేమందరం కూడా ఓపీఎస్ అర్హులమే. కాబట్టి మీరు మమ్మల్ని పరిశీలించి ఏ రకంగా అయితే ఐఏఎస్ ముగ్గురికి ఓపీఎస్ ఇచ్చారో ఇదే జీవో నెంబర్కి మా
టీచర్స్ దాదాపు 7,900 మంది, అలాగే గ్రూప్ 2 దాదాపు 2,000 మంది, అలాగే కానిస్టేబుల్స్ దాదాపు 2,000 మంది, అన్నీ కలుపుకొని 11,000 మంది సుమారుగా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా. ఇది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వమే మాకు 57 మెమో ఇచ్చింది కాబట్టి దాన్ని మీరు త్వరగా పరిశీలించి మీ ప్రభుత్వంలోనే మాకు న్యాయం చేసి మీరు మా జీవితాల్లో వెలుగులు నింపి మీ పేరు చిరస్థాయిగా ఉండిపోవాలని మనసారా కోరుకుంటున్నాం. కలెక్టర్ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏమంటే రాష్ట్ర వ్యాప్తంగా 7,000 మంది ఉపాధ్యాయులు, 4,000 మంది ఉద్యోగులు ఈ 2003 తర్వాత 2003లో ఎంపికైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ రకంగా నష్టపోతున్నారనేటువంటి ఉద్దేశంలో ఈ ఫోరం మరి ఓపీఎస్లో మమ్మల్ని ఓల్డ్ పెన్షన్ స్కీమ్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పి ఆనాటి నుంచి ఈనాటి వరకు పోరాటం అనేటువంటి చేస్తుంది. పోరాటం ఒక భాగం, కానీ 2003లో మాకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి మీరు ఓపీఎస్ అమలు చేయకుండా మమ్మల్ని సిపిఎస్లో ఉంచడం సరైనటువంటిది కాదు అని చెప్పి సుప్రీంకోర్టులో మరి కేసు వేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఉద్యోగులకు అనుకూలంగా మంచి తీర్పు కూడా ఇచ్చింది. ఆ తీర్పును కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి అన్ని రాష్ట్రాలకి డైరెక్షన్ ఇచ్చింది. ఆ మేరకు దేశంలో ఉండే 16 రాష్ట్రాల్లో అమలుకు పూనుకుంది. ఆ మెమో 57 ఆధారంగా అమలుకు పూనుకోవడం అనేటువంటిది జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా 2003లో అపాయింట్మెంట్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా ఓపీఎస్ అమలు చేశారు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నా సరే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని అమలు చేయడం లేదు, 57 మెమోని అమలు చేయడం లేదు, 57 మెమోకి అనుబంధంగా ఇచ్చినటువంటి జీవోను కూడా అమలు చేయడం లేదు. ఈ రాష్ట్రంలోనే 3 ఐఏఎస్ అధికారులకు 2003లో అపాయింట్మెంట్ అయినటువంటి వాళ్ళకి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని అమలు చేశారు. కానీ ఉద్యోగులకి, చిరుద్యోగులకి, ఉపాధ్యాయులకి ఈ స్కీమ్ని అమలు చేయకుండా ఈ రకంగా మరి వ్యవహరించడం అనేది సరైనటువంటి కాదు. అందుకనే ఈరోజు 2003 డిఎస్సి ఫోరం ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి పోరాటంలో సింగిల్ డిమాండ్గా, ప్రధానమైనటువంటి డిమాండ్గా ఉండేటటువంటి వాళ్ళకి న్యాయంగా రావాల్సినటువంటి ఓపీఎస్ని మాకు ఇవ్వండి అని చెప్పి అడిగేదానికోసం అనుకుంటున్నారు. కనుక మేము ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్గా సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తూ భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున పోరాటాలు చేసి ఈ ఓపీఎస్ని సాధించేదానికోసం మా పోరాటం ముందడుగుకు వెళ్తుంది అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజయనగరం ధర్నా సిగ్నల్ పక్షాన తెలియజేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇప్పటికైనా దానికి ఆటంకం ఏమీ లేదు. గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అది కోర్టు తీర్పు ఏ రకమైనటువంటి ఆటంకం లేదు. అన్ని చోట్ల అమలు చేసేటప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అమలు చేయడనేటటువంటి మరి న్యాయమైనటువంటి డిమాండ్ పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని 2003 డిఎస్సి ఉపాధ్యాయులందరికీ కూడా ఓపీఎస్ని అమలు చేయండి అనేటటువంటి ఒకే ఒక ఉత్తర్వు ఇవ్వాలి అని చెప్పి మేమందరం మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అనేటువంటిది జరుగుతాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు మేడం గారు. అందరికంటే ముందుగానే టెంట్లోకి వచ్చి చివరి వరకు ఉంటారని హామీ ఇచ్చారు. మీ కమిట్మెంట్కి మా బిఎస్ఏ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడే మన శిబిరానికి ఇచ్చేసిన జిల్లా ప్రధాన కార్యదర్శి ఈశ్వరరావు సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా ఆఫీస్ జనరల్ సెక్రటరీ గారైన కె శ్రీనివాసరావు గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తదుపరి ఆఫీస్ జనరల్ సెక్రటరీ కె శ్రీనివాసరావు గారిని శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి నిరసన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి యూనియన్ నాయకులకి, అలాగే ఎప్పటి నుండో ఇదొక ప్లాట్ఫామ్గా చేసుకుని పోరాడుతున్న 2003 డిఎస్సి వాళ్ళు పోరాడుతున్నటువంటి ఒక టీంకి, అలాగే ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఏదైతే ఈ మెమో 57 ప్రకారంగా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో అది ఇచ్చినప్పుడు మా ఆపత్ సంఘం తరఫున మరి ఉపాధ్యాయులు మొత్తం కూడా మనం ఎప్పుడు కూడా పెన్షన్ 6,000 నెలలు మనం